ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక భక్తుని జీవితాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ రోజున మనందరికీ ఆశ ఉంటుంది, దేవుడు తన పనిలో నన్ను వాడుకోవాలి అని చెప్పేసి, దేవుడు నన్ను హెచ్చించాలి అని చెప్పేసి, తన పరిచర్యలో కావచ్చు, తన సేవలో కావచ్చు, దేవాది దేవుడు నన్ను బలంగా వాడుకోవాలి అని చెప్పేసి ఈ రోజున మనందరం ఆశపడుతూ ఉంటాం. అయితే దేవాది దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటో బైబిల్ గ్రంథంలో నుండి ఒక భక్తుని జీవితాన్ని మనం ఆధారం చేసుకొని ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ భక్తుడు ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే, మోషే ప్రవక్త. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్తను దేవుడు తన పని కోసం పిలిచినప్పుడు మోషే ప్రవక్తలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటి, అందులో నుండి ఈ రోజున మనం ఒక 3 లక్షణాలను ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా దేవాది దేవుడు మోషే ప్రవక్తను తన పని కోసం పిలిచినప్పుడు మోషే ప్రవక్తలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మోషే ప్రవక్త చేస్తున్నటువంటి పని ఏమిటో దేవాది దేవుడు స్పష్టంగా రాయించినాడు. మనం జాగ్రత్తగా నిర్గమాకాండంలో రాయబడినటువంటి అధ్యాయాలను కనుక ఆలోచన చేసినట్లయితే, మొదటి అధ్యాయంలో దాదాపుగా 22 వచనాలు ఉన్నాయి. ఆ 22 వచనాలు కలిగినటువంటి మొదటి అధ్యాయం యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 350 సంవత్సరాల చరిత్రను ఒకే ఒక అధ్యాయంలో దేవుడు రాయించినాడు. రెండో అధ్యాయంలో మనకు 25 వచనాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ 25 వచనాల్లో ప్రభువు 80 సంవత్సరాల చరిత్రను రాయించినాడు. కానీ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 16వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మహా అంటే 1 గంట నుండి 2 గంటల సమయంలో జరిగినటువంటి సంభాషణను దేవుడు తెలియపరిచినాడు. అని చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయంలోనేమో 350 సంవత్సరాల చరిత్ర, రెండో అధ్యాయంలోనేమో 80 సంవత్సరాల చరిత్ర. అదే 3వ అధ్యాయం 4వ అధ్యాయం సగభాగం వరకు అంటే 1.5 అధ్యాయాలు 1 గంట లేదా 2 గంటల సమయంలో జరిగినటువంటి విషయాలను దేవుడు స్పష్టంగా వివరిస్తూ రాయించినాడు. ఎందుకోసమని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండం మొత్తానికి ఆధారమైనటువంటి వాక్య భాగాలు, లేదా ఈ రోజున దేవుని సేవలో మనల్ని వాడుకోవాలని దేవుడైతే ఆశపడుతూ ఉన్నాడు. ఎలాంటి వారిని వాడుకుంటాడు ప్రభువు అని చెప్పేసి తెలియపరిచేటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఈ అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆ సందర్భంలో నుండి మోషే ప్రవక్తను దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుడు తన పని కోసం మోషే ప్రవక్తను పిలుస్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త జీవితం ఏ విధంగా ఉన్నదో ప్రభువు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏ పని చేస్తూ ఉన్నాడు అంటే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచూ ఉన్నాడంట. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మోషే భక్తుడు ఇక్కడ కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మోషే జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాస్తవంగా మోషే ప్రవక్త చేయగలిగే పనులు లేదా ఆయన సామర్థ్యానికి తగినటువంటి పనులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యముల్లో ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అని రాయబడి ఉన్నది. మోషే ప్రవక్త ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యలను అభ్యసించినాడంట. ఇంతకీ మోషే ప్రవక్త ఏ విద్యలను అభ్యసించాడు అంటే ఒక వచనంలో దేవుడైతే స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యలను నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజులలో చాలామంది యవనస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే,
ఒక సందర్భంలో ఒక బ్రదర్ వచ్చేసి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బ్రదర్ ఏం చదువుకోలేదండి. వాళ్ళ కొడుకు అయితే కొంచెం చదువుకున్నాడు, ఎక్కువ కాదు, కొంచెమే. ఆయన వాళ్ళ కొడుకుతో చెప్పాడంట, నీకు ఎలాగో చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కదా, చదువు ఆపేయాలనుకుంటున్నావు కదా, నీకు మంచి పని దొరికేంత మట్టుకు నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేసి ఒక 2-3 పనులు ఆయనకు చెప్పినప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నువ్వు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావు, ఇంత చదువుకొని ఈ పని చెయ్యాలా అని చెప్పేసి ఆ తండ్రి చెప్పినటువంటి పనులను చులకనగా తీసి పడేసినాడంట. ఇంతకీ ఆయన చదువుకున్నటువంటి చదువు ఎంత అంటే 10th క్లాస్. అది ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలోనే 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి అయ్యా ఈ పనులు చెయ్యి అంటే ఇంత చదువుకొని ఆ పని చెయ్యన్నా అని చెప్పేసి చీప్గా ఆ పనులను తీసి పడేసినాడు. కానీ మోషే ప్రవక్త జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నింటినీ అభ్యసించినటువంటి వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. చూడండి, పురాతన కాలంలో నాగరికత అభివృద్ధి పొందినటువంటి దేశాలలో ఒక దేశం ఏది అంటే ఐగుప్తు దేశం. ఆ దేశంలో రాజు కుటుంబీకులలో ఒకడిగా పెరుగుతూ మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్యలేమిటి అని చెప్పేసి కొన్నింటిని మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి మొట్టమొదటి విద్య ఏంటిది అంటే ఆయన ఒక ఇంజనీర్గా ఉన్నాడండి. ఎందుకోసం అంటే పిరమిడ్స్ కావచ్చు, పెద్ద పెద్ద భవంతులను మోషే ప్రవక్త కట్టగలడు. రెండోదిగా మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానమంతటిని సంపాదించుకున్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త పట్టణాలకు రూపకల్పన చేయగలిగినటువంటి వ్యక్తి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒక మేనేజర్గా ఉన్నాడు. ఎందుకంటే అనేక మందిని కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ యొక్క టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ మోషే ప్రవక్తలో ఉన్నాయి. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 20 లక్షల మందిని ఇజ్రాయేలీలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వారికి నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. వారికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను తీర్చే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంటే చూడండి, ఆయన ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒకే ఒక్క దెబ్బతో మనుషులను చంపేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త పెరిగిందే రాజు ఇంట్లో కాబట్టి యుద్ధ అనుభవములు లేదా యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా శత్రువుని ఎదిరించాలా, ఏ విధంగా వారితో యుద్ధం చేయాలా, ఏ విధంగా తమ శత్రువులను నాశనం చేయాలో ఆ విద్యలన్నింటినీ, యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలన్నింటినీ కూడా మోషే ప్రవక్త నేర్చుకున్నాడు. ఆరోదిగా మనం గమనించినట్లయితే మోషే ప్రవక్త రోజులు నడవగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆయన ముందుని నడిపించినాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన గొర్రెలను అరణ్యమునకు అవతల ప్రక్కకు తీసుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏడోదిగా మనం గమనించినట్లయితే తన మాటల్లోనూ క్రియల్లోనూ మోషే ప్రవక్త బల ప్రభావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఇంకా చెప్పుకుంటూ పోతే మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఆ విద్యలన్నింటినీ ప్రభువు ఒకే ఒక్క వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నింటినీ అభ్యసించినాడంట. అంతేకాకుండా ఆయన మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నట్టుగా అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద భవంతులను కట్టే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అంటే పై స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మిద్యాను దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ తన మామ, అయ్యా ఈ గొర్రెల మందను మేపు అంటే
ఆయన చెప్పాల్సినటువంటి మాట ఏంటిది అంటే 10th క్లాస్ చదువుకున్న ఆయన్నే ఒక పని చెయ్యయ్యా అంటే ఆపనా అని చెప్పేసి చీప్గా తీసి పడేసినాడు. ఇప్పుడు మోషే ప్రవక్త నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏంటిది, ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు ఏమిటి, ఆయనకున్నటువంటి అర్హతలు ఏమిటి, అవన్నింటినీ బట్టి కనుక మనం ఆలోచన చేస్తే గొర్రెలను మేపడం అనేది చాలా చిన్న పని ఆయన దృష్టిలో. కానీ ఆయన దాన్ని కూడా ఒప్పుకొని ఆ పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అని చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డల్లో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, వారు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరండి. వారు ఏదో ఒక పనిని ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఆ పని చిన్నదా పెద్దదా అని చూడరు. నేను పని చేస్తున్నానా లేదా అనే చూస్తారు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన తెలియపరిచినటువంటి విషయం ఏంటిది అంటే, మాలో ఎవరైనా పని చేయకుండా ఉన్నట్లయితే వారు ఆ రోజంట భోజనం చేయకూడదని ఆజ్ఞాపించినాడంట. అంటే దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తారు. అంటే కష్టపడే మనసు కలిగినటువంటి వారై ఉంటారు. మోషే ప్రవక్తను దేవుడు ఎన్నుకోవలసినటువంటి తరుణంలో మోషే ప్రవక్త జీవితంలో మనకు ఆ మంచి లక్షణం కనిపిస్తూ ఉన్నది. ఆయన జ్ఞానానికి, ఆయన నేర్చుకున్నటువంటి విద్యలకు అత్యల్పమైనటువంటి పని అయినప్పటికీ దాన్ని కూడా స్వీకరించి నమ్మకంగా ఆ పనిని జరిగిస్తూ ఉన్నాడు. అంటే కష్టపడే మనసు కలిగినటువంటి వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకి ఈ రోజున కనిపిస్తూ ఉన్నది. అంటే దేవాది దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు అంటే కష్టపడే మనసున్నటువంటి వారినే ఎన్నుకుంటాడు. ఈ రోజున దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నీలో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం కూడా అదే. నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలా. కష్టపడే మనసు నీకు లేకుండా ఉన్నట్లయితే నువ్వెన్ని రోజులు ప్రార్థించినా, రోజులు కాదండి సంవత్సరాల తరబడి ప్రార్థించినా దేవుడు నిన్ను వాడుకోడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారే. ఉదాహరణకి ఎలీషా ప్రవక్తను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే ఆయన పొలాన్ని దున్నిస్తూ ఉన్నప్పుడు ఎన్నుకున్నాడంట. సారేఫాతు విధవరాలను ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే ఆమె కట్టెలు ఏరుతూ కనిపించిందంట ఏలియా ప్రవక్తకి. మా ఇంట్లో కొంచెమే పిండి ఉంది కదా, మా ఇంట్లో కొంచెమే నూనె ఉంది కదా, ఇప్పుడు కట్టెలు ఏరుకొని ఆ యొక్క రొట్టెలు చేసుకొని తిన్న తర్వాత కూడా మేము చచ్చిపోవాల్సిందే కదా అని చెప్పేసి నిరుత్సాహపల్లే. ఆమె ఆ కరువు కాలంలో కూడా పని చేయడానికి ఇష్టపడినది. కట్టెలు తీసుకొని రావడానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. పని చేస్తూ ఏలియా ప్రవక్తకు కనిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిని మనం గమనించినా, గిద్యోను భక్తుని గమనించినా కానీ ఆయన కూడా పని చేస్తున్నటువంటి సమయంలోనే దేవదూత ఆయనతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం గమనించిన కొంతమంది శిష్యుల్ని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే వారు చేపలు పడుతూ ఉన్నటువంటి తరుణంలో, వలలు కడుగుతున్నటువంటి సమయంలో దేవుడు కొందరు నేర్పరచుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, జక్కయ్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పేసి దేవాది దేవుడు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో, ఆయన క్రియల్లో మార్పు కనిపించిన తర్వాత దేవుడు పలికాడు కదా. ఇంతకీ జక్కయ్య కూడా నేను ధనవంతుని కదా అని చెప్పేసి పని చెయ్యకుండా సోమరిలాగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆయన కూడా పనిచేసే వ్యక్తే. చీఫ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ట్యాక్సులు కలెక్ట్ చేసేటువంటి వారికి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే పనిచేసే మనసు ఉంది ఆయనకు కూడా. దేవుని శిష్యుల్లో కొంతమందిని దేవుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఏర్పరచుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని కూడా దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన కూడా రోమన్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే, అధికారిగా ఉన్నటువంటి సమయంలోనే, అది దేవునికి విరోధమైన పని అయినప్పటికీ ఆయన తన పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నటువంటి సమయంలోనే దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుణ్ణి ఏర్పరచుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరి జీవితాన్ని మనం గమనించినా వారందరిలో కనిపించేటువంటి లక్షణం ఏంటిది అంటే ప్రతి ఒక్కరూ కూడా పనిచేసేటువంటి వారే.
మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు నన్ను వాడుకోవాలి అని చెప్పేసి మనకు ఆశ ఉంటే సరిపోదండి. కష్టపడి పని చేసేటువంటి అనుభవం కూడా మనలో ఉండాలి. మరి రోజున మనకు అలాంటి జీవితం ఉన్నదా? కష్టపడే మనస్సు ఉన్నదా? లేదంటే నువ్వు సోమరిగా ఉంటూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో సోమరులకు దేవుడు సహాయం చేసినట్టుగా ఎక్కడా రాయబడలేదు. సోమరులను చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను చూసి జ్ఞానము తెచ్చుకోమన్నట్టుగా రాయబడినది. సోమరులను గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా రాయబడినది. సోమరులు ఆశపడతారు కానీ వారికి ఏమీ కూడా దొరకదు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సోమరులకు దేవుడు సహాయం చేయాడు. ఈ రోజున నీ జీవితం ఏ విధంగా ఉన్నది? నీకు దేవుడు సహాయం చేయాలి అని ఆశపడుతూ ఉన్నావా? అయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే అది చిన్నదా పెద్దదా అని దేవుడు చూడడు. మోషే ప్రవక్త ఆయన చదువుకున్నటువంటి చదువుకి, ఆయన అభ్యసించినటువంటి విద్యలకు, ఆయన చేస్తున్నటువంటి పని చాలా చిన్నది. కానీ ఆ చిన్న పనిని నమ్మకంగా చేయడం దేవుడు గుర్తించినాడు. ఈరోజు నువ్వు ఏ పని చేసినా పర్లేదు. నువ్వు వంటలు వండే వ్యక్తివా, దాంట్లో నమ్మకంగా పని చేయి. రోడ్లు ఊడ్చే వ్యక్తివా, అందులో నమ్మకంగా, సంతోషంగా, ఇష్టపూర్వకంగా పనిని చేయి. నీవు సువార్తను ప్రకటించే వ్యక్తివా, అందులో నమ్మకంగా ఆ పనిలో నువ్వు ముందుకు వెళ్ళాలా. నువ్వు స్టూడెంట్గా ఉన్నావా, నమ్మకంగా చదువుకోవాలా. చదవకుండా టైం అంతా వేస్ట్ చేసి ఎగ్జామ్స్ రాగానే ప్రార్థన చేస్తా అంటే ఫలితం ఉండదు. ఎంతమంది ప్రార్థించినా, నీవు ఎన్ని గంటలు ప్రార్థించినా అవకాశం ఉండదు. సోమరులకు దేవుడు సహాయం చేయడు. నువ్వు పాస్ అయ్యే అవకాశమే ఉండదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఏ పనిలో ఉన్నా సరే, నువ్వు పై స్థానంలో అధికారిగా ఉన్నటువంటి వ్యక్తివైనా సరే, లేదా చిన్న పని కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తివైనా సరే, నువ్వు పని చేసే మనసు నీకుందా? కష్టపడే మనసు నీకుందా? నీ పనిని నీవు కృత నిశ్చయంతో చేయగలుగుతూ ఉన్నావా? నమ్మకంగా చేయగలుగుతూ ఉన్నావా లేవా అనే దేవుడు చూస్తాడు తప్ప, నువ్వు పెద్ద పనిలో ఉన్నావా, ఆఫీసర్గా ఉన్నావా, లేదంటే ఉద్యోగిగా ఉన్నావా, లేదంటే క్రింది స్థానంలో ఉన్నావా అని చెప్పేసి దేవుడు చూడడు. మోషే ప్రవక్త జీవితంలో మనకు ఆ లక్షణం కనిపిస్తూ ఉన్నది. దేవుడు ఆయనను పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో గొర్రెలని కాచే వ్యక్తిగా ఆయన జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నటువంటి సమయంలో ఆయనలో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం ఏంటిది అంటే, 3వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనంలోనే రాయబడి ఉన్నది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మోషే ప్రవక్త ఆ గొర్రెల్ని తోలుకొని ఎక్కడి దాకా వెళ్ళాడో తెలియపరుస్తూ ఉన్నాడు. హోరేబు పర్వతం దగ్గర దాకా వచ్చినాడంట. దానికి గల మరొక పేరు ఏంటిది అంటే సినాయి పర్వతం, లేదా దేవుని కొండ అనే పేరు కూడా ఆ యొక్క పర్వతానికి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, గొర్రెలకు కావలసినటువంటి పచ్చిక బయలు అన్ని చోట్ల ఉండదండి. ఆ పచ్చిక కోసం మోషే ప్రవక్త చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే అరణ్యమునకు అవతలకు వెళ్ళిపోయిందంట. అంటే కొన్ని మైల్స్ దూరం ఆయన ప్రయాణించినాడు. వాస్తవం ఏంటిది అంటే అంత నమ్మకంగా ఆ గొర్రెలను అంత పట్టించుకొని అరణ్యమునకు అవతల దాకా తీసుకొని వెళ్ళడానికి అవేమైనా ఇతని స్వంత గొర్రెలా అంటే మొదట్లోనే దేవాది దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మేపుతున్నటువంటి ఆ గొర్రెలు ఎవరివి అంటే తన మామకు సంబంధించినవి, ఆయన సొంత గొర్రెలు కాదు. ఆయన తన మామ దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, తన మామ గొర్రెలను కాసే వ్యక్తిగా ఉంటూ ఉన్నప్పటికీ, ఆయన చేస్తున్నటువంటి ఆ పనిలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన మామ వచ్చి ఏం చెక్ చేయడండి. మోషే ప్రవక్త పచ్చిక బయలు ఉన్నటువంటి చోటకు తీసుకొని వెళ్ళిండా లేదా, మంచిగా గొర్రెల్ని కాస్తూ ఉన్నాడా, వాటిని మేపుతూ ఉన్నాడా లేదా అని చెప్పేసి తన మామ వచ్చి ఏం చెక్ చేయడు. అయినప్పటికీ మోషే ప్రవక్త తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడంటే అరణ్యాన్నే దాటి వెళ్ళిపోయినాడంట. ఇది మామూలు విషయం కాదు.
ఒక గ్రామాన్ని దాటి వెళ్ళడం వేరే, అరణ్యాన్ని దాటి వెళ్ళడం వేరే. ఓ చిన్న గ్రామాన్ని దాటి వెళ్ళడం అంటే అది పెద్ద విషయం కాదు. ఓ 10 కిలోమీటర్లో, ఒక 5 కిలోమీటర్లో నడిస్తే సరిపోతుంది. కానీ ఒక అరణ్యాన్నే దాటి వెళ్ళాలి అంటే చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి పని అది. చాలా ప్రయాసపడాలి, చాలా కిలోమీటర్స్ పొడవున ఆయన నడవాల. అయినప్పటికీ మోషే ప్రవక్త దాని గురించి ఏమీ విచారించలేదు. ఇంత ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి ఆలోచించలేదు. ఎందుకోసం అంటే ఆయన చేసే పనిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, గొర్రెలు కాసేటువంటి ఆ సమయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన బాధ్యతను అప్పగించిన తర్వాత కూడా దేవుని ద్వారా ఆయన పొందుకున్నటువంటి సాక్ష్యం మనందరికీ తెలుసు. దేవుని ఇంటిలో మోషే ప్రవక్త నమ్మకమైన వాడుగా పేరు పొందుకున్నాడు. గొర్రెల దగ్గరనే అపనమ్మకస్తుడిగా ఉంటే దేవుని పనిలో కూడా అపనమ్మకస్తుడిగానే ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా అన్నాడు. ఎందుకోసం అంటే మనం కొంచెంలో నమ్మకంగా లేకపోతే అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉంటామా అంటే ఉండలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 రూపాయల్లోనే నమ్మకంగా లేమనుకోండి, 100 రూపాయలు మన కంటికి కనిపిస్తే నమ్మకంగా ఉంటామా అంటే ఉండం. 1000 రూపాయలు కనిపిస్తుంటామా అంటే ఉండం. ఎందుకంటే 10 రూపాయలు చూసే ఆశపడినటువంటి జీవితం మనది. అందులోనే మోసం చేసే లక్షణం మనలో ఉన్నది కాబట్టి 100 రూపాయల్లో నమ్మకంగా ఉండం, 1000 రూపాయల్లో నమ్మకంగా ఉండం. 1,00,000 రూపాయలు చేతికి వస్తే ఇంకేం చేస్తామో కూడా తెలియదు. ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా లేము కాబట్టి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు చేస్తున్నటువంటి చిన్న పనిలో కొంచెములో కూడా నమ్మకమైన వారుగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు దావీదు భక్తుడు, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు కూడా ఆయన చేస్తున్నటువంటి పనిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెష్షై దావీదుకు ఒక పనిని అప్పగించినాడు. అయ్యా, నీ అన్నల యొక్క సమాచారాన్ని, వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకొని రా అని చెప్పేసి దావీదు భక్తునికి ఆజ్ఞాపిస్తే యుద్ధ రంగాన్ని చూడబోతున్నానన్న కుతూహలంలో కూడా ఆయన తన పనిని, తన బాధ్యతను విసర్జించే వ్యక్తిగా లేడు. ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. దావీదు భక్తుడంట ఉదయాన్నే లేచిండంట. లేచి యుద్ధం జరుగుతున్నటువంటి చోటకు పరిగెత్తలే. చూడండి, అప్పుడు దావీదు యొక్క వయసు ఎంత అంటే మహా అంటే 15 సంవత్సరాలు, 16, 17. ఆ ప్రాయంలో ఉన్నటువంటి వారు యుద్ధం జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్ళాలి అనుకుంటే వారు ఆగుతారా అంటే ఎవరు ఆపినా ఆగరు. వాళ్ళు కొట్లాడకపోయినా, వారు యుద్ధం చేయకపోయినా చూసే అవకాశం వచ్చినప్పుడు పరిగెత్తుకొని వెళ్తారు. కానీ దావీదు భక్తుడు యుద్ధ రంగానికి వెళ్ళమని సాక్షాత్తు తన తండ్రే చెప్పినాడు. అయినప్పటికీ ఆ తొందరలో, ఆ కుతూహలంలో తన గొర్రెల్ని మర్చిపోలేదంట. ఆయన ఉదయాన్నే లేచి ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ తర్వాత తన తండ్రి ఇచ్చినటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళిండంట. అంటే తన గొర్రెల పట్ల లేదా తన పని పట్ల దావీదు భక్తుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున నేను నా గొర్రెలను మేపలేను కాబట్టి ఆ పనిని వేరే కాపరికి అప్పగిస్తా అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఫస్ట్ తన గొర్రెల గురించే, తన పని గురించే ఆలోచించినాడంట. ఆయనకి ఇవ్వబడినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు రాజుగా నియమించిన తర్వాత అప్పుడు కూడా ఆయన రాజుగా కూడా నమ్మకంగా పరిపాలించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం చేస్తున్నటువంటి పనిలో, మనం వెళ్తున్నటువంటి మందిరంలో, మన కుటుంబంలో మనం నమ్మకంగా ఉంటూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి మాటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నమ్మదగిన వాడు అని రాయబడి ఉన్నది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము నమ్మదగిన వారంగానే జీవిస్తూ ఉన్నామా? లేదంటే నమ్మకాన్ని చూపించలేక బాధ్యతను విస్మరించి సోమరులుగా జీవిస్తూ ఉన్నామా?
మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించే వారంగా ఉన్నామా? నువ్వు భర్తవైతే నీ యొక్క భర్త ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తించే వ్యక్తిగా ఉన్నావా? నీవు భార్యవైతే నీ పనిని సక్రమంగా చేసే స్త్రీగా ఉన్నావా? తల్లిదండ్రులుగా మీరు బాధ్యతగా మీ పిల్లల్ని పెంచుతూ ఉన్నారా? స్టూడెంట్స్గా ఉన్నట్లయితే బాధ్యతగా నీవు చదువుకుంటూ పెద్దలకు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారా? ఈరోజున మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఉద్యోగిగా ఉన్నా సరే, కూలీగా ఉన్నా సరే, కుటుంబంలో ఒక వ్యక్తిగా తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, కుమారుడిగా కుమార్తెగా ఉన్నా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే నువ్వు నమ్మకంగా ఉంటూ ఉన్నావా? నీ కుటుంబానికి, నీ సహ ఉద్యోగులకి, నీ యొక్క బంధుమిత్రులకి, నీ స్నేహితులకు నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఇక్కడ మోషే ప్రవక్త యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తన గొర్రెల పట్ల ఎంత నమ్మకంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నాడు అంటే, ఆయన ఆ గొర్రెలకు కావలసినటువంటి పచ్చిక బయలు కోసం అరణ్యాన్నే దాటి బయటికి వెళ్ళిపోయిండంట. అవతల ప్రక్క దాకా వెళ్ళిపోయిండంట. లేదా అంత దూరం నేను ఎందుకు వెళ్ళాలా, ఇవి నా సొంతమైన గొర్రెలు కాదు కదా అని చెప్పేసి ఆయన ఆలోచించలే, వెళ్ళిపోయిండంట. నమ్మకంగా పనిచేసే వ్యక్తిగా మోషే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నీకు సహాయము చేయాలంటే, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన వాడు. నీవు కూడా నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్తను దేవుడు తన పని కోసం పిలిచినప్పుడు మోషే ప్రవక్తలో కనిపించేటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, 3వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే చెబుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళు, నీ ద్వారా ఫరో చేతిలో నుండి ఇజ్రాయేలీయులను నేను విడిపించబోతూ ఉన్నాను, నిన్ను ఆ పని కోసం నేను నియమించుకున్నా, ఏర్పరచుకున్నా అని చెప్పేసి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే చెబుతూ ఉంటే, మోషే ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, అయ్యా నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇజ్రాయేలులను విడిపించి ముందుండి నడిపించడానికి నేనెంతటి వాడనయ్యా. ఈ మాటలు పలకక ముందు మోషే ప్రవక్త తన స్వంత బలముతో ఇజ్రాయేలులను విడిపించాలనుకున్నాడు. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మోషే ప్రవక్త ఏది సాధించడానికైనా సరే సరైన ప్రాయంలో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, బల ప్రభావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, యుద్ధాలు చేసేటువంటి నైపుణ్యాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, తన స్వంత బలముతో ఇజ్రాయేలీయులను విడిపించాలనే ఆశతో ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే మోషే ప్రవక్తకు ఆశ ఉన్నది 40 సంవత్సరాల క్రితం నుండే, నా ప్రజల్ని విడిపించాలా, దేవుడు చూపించేటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలా, నా ప్రజలను బానిస బ్రతుకుల నుండి నేను విడిపించాలి అని చెప్పేసి ఆశపడినటువంటి వ్యక్తే. ఇప్పుడు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నిన్ను ముందు నిలబెట్టి నీ ద్వారా ఇజ్రాయేలీయులను ఫరో చేతిలో నుండి నేను విడిపించబోతూ ఉన్నా, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు అంటే, అప్పుడేమో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకుండానే తన సొంత జ్ఞానముతో, తన సొంత బలముతో ఇజ్రాయేలీయులను విడిపించే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు దేవుడే చెబుతూ ఉంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటిది అంటే, అయ్యా నేనెంతటి వాడను. ఈ మాటల్లో మనకు కనిపిస్తున్నటువంటి 3వ లక్షణం ఏంటిది అంటే, తగ్గింపు జీవితాన్ని నేర్చుకున్నాడు మోషే ప్రవక్త. ఆయన నేనెంతటి వాడను ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడం అంటే అది మామూలు మాట కాదు, ఫరో చేతిలో నుండి విడిపించడం అంటే అది మామూలు మాట కాదు, ఫరో సైన్యాన్ని ఓడించాలంటే అది మామూలు విషయం కాదు. అంత శక్తి, అంత సామర్థ్యము, అంత బలము ఇప్పుడు నాకున్నదా అంటే లేదు.
ఆయన తన్ను తాను తగ్గించుకొని ఎన్నో సాకులు చెబుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనంలో, నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అని రాయబడినది. అయ్యా నేను నత్తివాణ్ణి ప్రభువా, ఇజ్రాయేలీలు నన్ను నమ్మరు ప్రభువా అని చెప్పేసి రకరకాల సాకులు చెబుతూ ఉన్నాడు. చూడండి, కారణం ఏంటిది అంటే ఆయనలో వచ్చినటువంటి ఆలోచన, ఫరో చేతిలో నుండి ఇజ్రాయేలులను విడిపించడానికి నేనెంతటి వాడను. ఆ మాటలో తగ్గింపు స్వభావం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుడు మనల్ని కూడా వాడుకోవాలంటే మనలో కనిపించాల్సినటువంటి 3వ లక్షణం కూడా అదే, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి జీవించే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు రాయబడి ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి మాటలే. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండడం కోసం దేవుడంట బలవంతులను ప్రక్కన పెట్టేసినాడంట. వాళ్ళని నిలబెట్టలే దేవుడు. మోషే ప్రవక్త బలంగా ఉన్నప్పుడు అయ్యా నిన్ను వాడుకుంటా అని చెప్పలే. ఆయన 40 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత ఆయన నేర్చుకున్నటువంటి విద్యల్లో సగం మర్చిపోయి ఉంటాడు బహుశా. చూడండి, ఏ విద్యనైనా మనం పదును పెట్టకపోతే అది పనికి రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆయుధాన్నైనా సాన పెట్టకుండా ఉన్నట్లయితే అది పనికి రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోషే ప్రవక్త 40 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే గొర్రెల్ని కాస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బలంగా ఉన్నప్పుడు, అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు, శక్తి సామర్థ్యములు ఉన్నప్పుడు, బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను వాడుకోలేదండి. ఆయన ఎన్నుకోలే. అంతా అయిపోయిన తర్వాత 80 సంవత్సరాల ప్రాయంలోనికి మోషే ప్రవక్త వచ్చిన తర్వాత అయ్యా బలహీనుడిగా నీవు ఉన్నావు కదా, అయినా సరే నిన్నే వాడుకుంటా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, బలవంతులను ప్రక్కన పెట్టి బలహీనులను దేవుడు వాడుకున్నాడంట. ఇంకా జ్ఞానవంతులను ప్రక్కన పెట్టి జ్ఞానము లేని వారిని, వెర్రి వారిని, బైబిల్ గ్రంథంలో అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నీచులైనటువంటి వారిని, పనికి రానటువంటి వారిని దేవుడు ఎన్నుకొని బలమైన కార్యాలను జరిగించిండంట. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అవే లక్షణాలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారి జీవితాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి గొల్యాతు అనబడినటువంటి శూరుడు వచ్చేసి ఇజ్రాయేలు రాజుతో సహా ఇజ్రాయేలీల సైన్యమునంతటిని భయపెడుతూ ఉన్నప్పుడు ఆ బలవంతుడైనటువంటి గొల్యాతును ఓడించడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరినో తెలుసా? ఒక బలమైన వ్యక్తిని కాదు, యవ్వన కాలంలో ఉన్నటువంటి దావీదును, యుద్ధం చేసినటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తిని, కనీసం కత్తి దూయడం కూడా రానటువంటి వ్యక్తిని, యుద్ధ రంగంలో ఏ ఒక్క సమయంలో కూడా ఒక ఖడ్గాన్ని కూడా అందించినటువంటి వ్యక్తిని, అంటే ఒక బలహీనుణ్ణి. గొల్యాతుతో కనుక మనం దావీదు జీవితాన్ని పోల్చుకుంటే గొల్యాతు ఏమో 100కు 100 మార్కులు కొట్టేస్తాడు యుద్ధం చేసే విషయంలో. దావీదు భక్తుడేమో ఆయన పాస్ అవ్వడం కూడా కష్టమే. ఆయనను నిలబెట్టి, రాజును నిలబెట్టలే, సైనికులను నిలబెట్టలే దేవుడు. పోనీ యుద్ధంలో ఆరితేరినటువంటి శూరులను నిలబెట్టలే దేవుడు. అసలు అనుభవమే లేనటువంటి దావీదును అక్కడ నిలబెట్టి బలవంతుడైనటువంటి గొల్యాతును ఓడించే పనిని దావీదుకు అప్పగించినాడు. దేవుడు దావీదును అక్కడ వాడుకున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమానుకు సువార్తను చెప్పడానికి ఎలీషా ప్రవక్త యొద్దకు పంపించి తన కుష్ఠు రోగము నుండి స్వస్థతను పొందుకోవడానికి దేవుడు వాడుకున్నది ఓ గొప్ప వ్యక్తిని కాదు, అధికారులను కాదు. ఎవరిని వాడుకున్నాడంటే తన ఇంట్లోనే బానిసగా పనిచేస్తున్నటువంటి ఒక చిన్నదాన్ని వాడుకున్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం క్రొత్త నిబంధనలో కూడా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి ప్రార్థన చేయడానికి, అతనికి మరలా చూపును కలిగించడానికి, అతనికి బాప్తిస్మం ఇవ్వడానికి, అతనికి సువార్తను తెలియపరచడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరినో తెలుసా? బిషప్ని కాదండి.
అపోస్తులను కాదండి, సంఘ పెద్దలని కూడా కాదు, అనామకుడైనటువంటి అననీయ అనబడినటువంటి ఒక సంఘ బిడ్డని చూడండి. ఆయన గురించి నేను ఇంతకుముందే వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యం చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. అననీయాను వాడుకోవడానికి ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటో ఆ యొక్క వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనము మోషే ప్రవక్త జీవితాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇజ్రాయేలులను ఫరో చేతిలో నుండి విడిపించడానికి నేనెంతటి వాడను అని చెప్పేసి తగ్గింపుతో మాట్లాడినట్టుగా మోషే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే తగ్గింపు జీవితం కలిగినటువంటి వారిని దేవుడు వాడుకోవడానికి అవకాశం ఉన్నది. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? చాలా మందిలో ఈ లక్షణాలు ఉన్నాయి, కానీ వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, వారు ఆశపడుతూ ఉంటారు, దేవుడు నన్ను వాడుకోవాలా, దేవుడు తన పనిలో నన్ను నిలబెట్టాలా, దేవుడు నాకు ఏ పని చేయాలో తెలియపరచాలి అని ప్రార్థిస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. తప్పులేదు. అయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన బాధ్యతను, తన పనిని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మోషే ప్రవక్త జీవితాన్ని మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి రెండో లక్షణం, ఆయన నేర్చుకున్నటువంటి విద్యలకు, ఆయన చేస్తున్నటువంటి పనికి సంబంధం లేకపోయినా ఒక చిన్న పనైనా సరే అందులో నమ్మకంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడో లక్షణం, దేవుడే వచ్చి అయ్యా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా, నీ ద్వారా ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తా అంటే నేనెంతటి వాడను ప్రభు అని చెప్పేసి తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటిది అంటే దేవుడు మాట్లాడగానే మోషే ప్రవక్త అంట తన ముఖాన్ని కప్పుకున్నాడంట. కారణం ఏంటిది? అసలు దేవుని గురించి ఆయనకేమైనా తెలుసా అని మనం ఆలోచన చేసినట్లయితే మోషే ప్రవక్త దాదాపుగా 7 సంవత్సరాల నుండో 10 సంవత్సరాల నుండో పెరిగినటువంటి జీవితం ఎక్కడ అంటే ఫరో ఇంట్లో పెరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది 2వ అధ్యాయంలో. అంటే 10 సంవత్సరాల లోపు లేదా 7 సంవత్సరాల లోపు తన తల్లి దగ్గర పెరిగినాడు. అంటే తన తల్లి దేవుణ్ణి ఎప్పుడు పరిచయం చేసింది మోషే ప్రవక్తకు అంటే 10 సంవత్సరాల లోపే. ఎప్పుడో చిన్నప్పుడు దేవుని మాటలు వింటే అతడు 80 సంవత్సరాల ప్రాయంలోనికి వచ్చినా కానీ ఆ మాటల్ని మర్చిపోలే. దేవుడు మోషే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన తల్లి చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకొని తన ముఖాన్ని కప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని గురించినటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉంది ఆయనకి, నెమరు వేసే అనుభవం ఉన్నది ఆయనకి, దేవుని మాటలను జ్ఞాపకం ఉంచుకునేటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి ఎప్పుడో 10 సంవత్సరాలప్పుడు చెబితే 80 సంవత్సరాల ప్రాయంలో కూడా మర్చిపోకుండా ఉన్నాడు. మనలో చాలామంది పోయిన వారం విన్నటువంటి వాక్యమే ఈ వారం గుర్తుంచుకుంటామా అంటే మర్చిపోతాం. దేవుని మాటల్ని మర్చిపోతాం, కానీ పనికి మాలిన విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకుంటాం. పలానా రోజు పలానా చోట నన్ను ఈ మాటని తిట్టినవు కదా అని చెప్పేసి మనల్ని తిట్టినటువంటి మాటల్ని, మనల్ని దూషించినటువంటి మాటల్ని, మనల్ని నిందించినటువంటి మాటల్ని జ్ఞాపకం ఉంచుకుంటామా ఉంచుకోమా? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత జ్ఞాపకం ఉంటుందా ఉండదా? మన ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి జ్ఞాపకం ఉంచాయా ఉండయా? మనం ఎవరెవరికి అప్పు ఎంతెంత ఇచ్చినాం, ఎప్పుడు ఇచ్చినామో కూడా డేట్తో సహా మన మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. మన ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, ఏం వస్తువులు అయిపోతున్నాయో జ్ఞాపకం ఉంటాయా ఉండయా అంటే అన్నింటినీ జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి పోయిన వారం విన్న మాటలే ఈరోజు చాలామందికి జ్ఞాపకం ఉండవు. నిన్న చదివినటువంటి వాక్య భాగమే ఈ రోజున చాలామందికి జ్ఞాపకం ఉండదు. కానీ మోషే ప్రవక్త జీవితంలో కనిపించేటువంటి 4వ లక్షణం ఏంటిది అంటే ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం, అంటే ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడో 9 సంవత్సరాలు ఉన్నప్పుడో చిన్నతనంలో తన తల్లి నేర్పించినటువంటి దేవుని మాటలను మోషే ప్రవక్త 80 సంవత్సరాలు వచ్చినా మర్చిపోలే. అంటే దేవుని పట్ల ఆయనకు ఎంత ఆశ ఉన్నది, ఎంత ఆసక్తి ఉన్నది, ఎంత పట్టుదల ఉన్నది. ఈ రోజున అలాంటి ఆశ నీ జీవితంలో ఉందా? అలాంటి పట్టుదల నీలో ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే మోషే ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. అవే లక్షణాలు ఈ రోజున మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా
ఖచ్చితంగా వాడుకుంటాడు. కాబట్టి మనం ఏ లక్షణాలు లేకుండా ఉంటూ ఉన్నామో ఒకసారి మన జీవితాన్ని మనం వాక్యము ద్వారా పరీక్షించుకుందాం. దేవుడు కోరుకున్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ కలిగి జీవిస్తాం. దేవుడు మనల్ని వాడుకునే విధంగా మన బ్రతుకును మార్చుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.